హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే గార్డెన్‌లోకి వచ్చానండి. గార్డెన్‌లో కొన్ని ఆకుకూరలు కట్ చేద్దామని చూపిస్తాను పదండి ఏమేమి వచ్చినాయో. యాక్చువల్‌గా అన్నయ్య వచ్చాడు. అదిగో మా చిన్న మేనల్లుడు వీళ్ళిద్దరూ ఆడుకుంటున్నారన్నమాట. కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసి ఇస్తానని చెప్పి ఉండమన్నమాట. సో అయితే ఫస్ట్ అయితే పాలకూర అయితే కట్ చేస్తున్నానండి. ఇంట్లోకైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ చేసుకొని వండేస్తూ ఉంటానన్నమాట. సో ఎప్పుడైనా అన్నయ్య వాళ్ళు అలాగే మా బావగారు అలా ఎవరైనా వచ్చినప్పుడు అప్పటికప్పుడు వీళ్ళకి ఇలా కట్ చేసేసి గార్డెన్లో నుంచి ఇస్తూ ఉంటానన్నమాట వెజిటేబుల్స్. 3 రకాల పాలకూర పెరిగిందండి. ఒకటి ఎర్రగా ఉంటుంది, ఒకటేమో పసుపచ్చ కాడల్లో ఉంటుంది, ఒకటి నార్మల్ పాలకూరలాగా ఉంటుంది. అలాగే ఇండియా నుంచి తెప్పించిన పాలకూర విత్తనాలు అవి కూడా వస్తున్నాయన్నమాట. చిన్న పాలకూర కట్టలు అమ్ముతారు కదా, అవి కూడా వస్తున్నాయి అటువైపు. సో ఇవైతే కట్ చేస్తున్నమాట. నేను వెజిటేబుల్స్ గార్డెన్లో కట్ చేయడం చూస్తే కనుక బుడ్డోడైతే నా వెనక వచ్చేసి వాడు నేను హెల్ప్ చేస్తానమ్మా అని చెప్పి వాడు కూడా కట్ చేసేసి ఇచ్చేస్తూ ఉంటాడనమాట. సో చూసారు కదా, అయితే పాలకూర కట్ చేసాను. ఆనపకాయ ఫస్ట్ ఆనపకాయ మాట ఇందాక మీరు చూసింది. సో సొరకాయ అంటాం కదా, సొరకాయ కూడా వచ్చిందండి. ఇంకా ఇంకా 2 వస్తున్నాయన్నమాట. సో ఇంకా చిన్నగా ఉన్నాయి. సో పాలకూర అలాగే బీన్స్ కూడా చాలానే వచ్చినాయన్నమాట. ఈ లాస్ట్ వీక్ అయితే కొయ్యలేదు, నా దగ్గర ఉన్నాయి వాడానమాట బీన్స్. సో ఈ బాగానే వస్తాయన్నమాట, పెద్ద పెద్దగా బాగా వస్తాయన్నమాట. దీంట్లో కర్రీ కానీ లేకపోతే ఏమన్నా కలుపుకొని వండుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటున్నాయన్నమాట ఈ బీన్స్. నేను నార్మల్గా స్టీమ్ కూడా చేసుకొని పిల్లలకి అలాగే మా హస్బెండ్కి నేను తింటూ ఉంటాను అన్నమాట ఒక్కొక్కసారి. ఇటు ప్లేస్ ఉందని చెప్పి కార్నర్‌కి 2 పాదులైతే 2 రకాలు వేసామండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ యాక్చువల్‌గా పాత ఓనర్స్ ఉన్నప్పుడు ఒక మొక్క వచ్చిందన్నమాట. ఆ మొక్క తీసి ఇటువైపు వేసాము. సో ఇది వచ్చి కొంచెం గుమ్మడికాయలాగా ఉందన్నమాట. అదేంటో అనేది నాకైతే ఐడియా లేదు. సో నేను గుమ్మడికాయలో ఒక రకమేమో అనుకుంటున్నాను అనమాట. అటువైపు ఇంకో ఆనపకాయ పాదు వేసాము, ఇందాక చూపించాను కదా. ఇవన్నీ గోంగూర మొక్కలు మాట, ఎర్ర గోంగూర మాట ఇది. సో చాలా పుల్లగా బాగుంటుంది మాట. మొన్నే నేనైతే గోంగూర నిలవ పచ్చడి చేశాను, చాలా బాగుందన్నమాట. ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, చూడండి. సో వైపంతా ఆనపకాయ పాదు వేసానమాట. ఇవి 2 రకాలు ఉంటాయి కదా, ఇవి రౌండ్ ఆనపకాయలండి. ఇవి లేతగా చాలా బాగుంటాయి అన్నమాట. సో కింద ఇట్లా ప్లేట్ అయి పెడుతున్నమాట, ఏ పురుగులు ఏమీ అవన్నీ తినకుండా స్పాయిల్ అవ్వకుండా. ఇది మా గార్డెన్లో ఫస్ట్ ఆనపకాయ అన్నమాట. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.